Please do subscribe to Prajabheri News Channel. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्मान्नो ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं బ్రహ్మకర్మ సమాధినా. ఈ శ్లోకాలు చదివినాక నాకు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతేగాక రోజంతా నాకు మంచిగానే అనిపిస్తుంది. శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. ప్రతి మనిషికి కూడా ఏదో సాధించాలని, ఉన్నతంగా అభివృద్ధి చెందాలని చెప్పి, సమాజంలో గొప్ప వ్యక్తికి రావాలని చెప్పి తహతపడుతూ ఉంటాడు. అలా కావాలంటే ఖచ్చితంగా మనిషిలో ధార్మిక చింతన ఉండాలి. ఆ చింతన ఉండాలంటే ఖచ్చితంగా మనిషి అదృష్టవంతే ఉండాలి. దానికి తార్కాణంగానే మన నిజామాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం నిర్వహిస్తున్నటువంటి హేమంత్ కుమార్ గారు మా దగ్గర ఉన్నారు. వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం సార్. హేమంత్ గారు, మీరు అమెరికా నుంచి మా ఇందూరుకు వచ్చినట్టుగా తెలుసు మాకు. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు భౌతిక విశుద్ధ ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం చేస్తూ ఉన్నారు, గీత ప్రచారం ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, తదితర విషయాలను మా ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి అందరికీ. శ్రీ గణేశ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఇది ఈ ప్రోగ్రామ్ చేస్తున్న మన శర్మ గారికి, అలాగే మరి మీ అందరికీ ధన్యవాదాలు. ఇది మన గీతా జయంతి రోజు గీతా భవన్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు భగవద్గీత పోటీలు, కంఠస్థ పోటీలు నిర్వహించినప్పుడు అక్కడ జరిగిన ప్రోగ్రాంలో పరిచయం అయ్యారు. సో వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంకి సహకరించినందుకు. సో నేను ఇదివరకు అక్కడ అమెరికాలో ఉండి భగవద్గీత నేర్చుకున్నాము. మాది శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అవధూత దత్తపీఠం స్వామీజీ వారు, సద్గురు వారు, మా గురుదేవుడు వారు ఆజ్ఞా ప్రకారం అక్కడ అమెరికాలో మొట్టమొదటిగా భగవద్గీత ప్రచారం మొదలైంది. అక్కడ మొదటిసారిగా అక్కడ మన కాళసిద్ధి హనుమాన్ టెంపుల్ అని డాలస్ నగరంలో ఉండేది. అక్కడ వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలన్నీ స్వామీజీ వెంటబడి నాకు చాక్లెట్ కావాలి, అది కావాలని వెంట పడుతుంటే వీళ్ళని ఇలా కాదని చెప్పి స్వామీజీ వారు, మీరు భగవద్గీత నేర్చుకోండి అయితేనే వస్తాను, నెక్స్ట్ టైం లేకుంటే రాను అన్నట్టుగా చెప్పారు. సో ఆ పిల్లలు దాన్ని సీరియస్గా తీసుకున్నారు. మీరు నమ్మరు, 9 నెలల్లో అన్ని భగవద్గీత మొత్తం శ్లోకాలు 700 శ్లోకాలు కంఠస్థం చేసి స్వామీజీ వారు వచ్చినప్పుడు సమర్పణగా భారీ ఎత్తున చేశారు ప్రోగ్రాం. అది చూసి చాలామందికి ఆశ్చర్యమైంది. మొత్తం శ్లోకాలు కూడా మనము కంఠస్థం చేయగలము అని వాళ్ళు నిరూపించారు. సో అలా స్టార్ట్ అయ్యి తర్వాత బ్యాచ్లలో నేను, మా అమ్మాయి, మంచిగా మా వైఫ్, మేమందరం కూడా నేర్చుకున్నాము భగవద్గీత. అయితే ఈ ప్రోగ్రాము ఇక్కడికి నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాక మన ఇందులో కూడా ఇక్కడ కూడా మన భగవద్గీత మన స్టూడెంట్స్కి, మన పెద్దవాళ్ళకి కూడా అందించాలని ఇక్కడ కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని చెప్పారు. ఇది వరకు స్టార్ట్ చేసాము. మొదటి బ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది రెండో బ్యాచ్ ఇప్పుడు వేసవి కాలంలో పిల్లలకి పెద్దలకి కలిపి చేద్దామని స్వామి వారి సంకల్పము. ఈ ప్రోగ్రాం గురించి కూడా మీకు కొన్ని వివరాలు ఇస్తాము, ఎలా ఉంటుంది ఏంటి అని. ఈ ప్రోగ్రాంలో మీరు 2 విధాలుగా పాల్గొనవచ్చు. మొదటిది ఏమో మీరు స్పష్టంగా చూసుకుంటూ ఉచ్చారణ దోషం లేకుండా ఆ పుస్తకాన్ని చూస్తూ భగవద్గీత శ్లోకాలు చేయిస్తాం మీతో. లేదు మీకు కొంచెం సమయం ఉండి మేము కంఠస్థం కూడా చేస్తామంటే కూడా మొత్తం 700 శ్లోకాలు కూడా మీకు కంఠస్థం చేస్తామంటే చూడకుండా కూడా మీకు భగవద్గీత శ్లోకాలు తయారు చేయించగలం. సో మీ శక్తి బట్టి, మీ సమయం బట్టి మీరు ఎలా కావాలంటే అలా మీకు తయారు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నాతో పాటు ఒక 50 మంది టీచర్లు కూడా రెడీగా ఉన్నారు. వీళ్ళంతా సేవాభావంతో చేస్తున్నారు. ఎక్కడ కూడా డబ్బు అనేది లేదు. వాళ్ళంతా ఇదివరకు నేర్చుకొని గోల్డ్ మెడల్ తీసుకున్నవారు. సో మీకు అది కూడా చెప్తాను.
కంఠస్థం చేస్తే అంటే మెమరైజ్ చేస్తే మీకు జడ్జిలు ఉంటారు. జడ్జిల ద్వారా వాళ్ళు మీకు కొంచెం పరీక్ష పెడతారు. మీ ఉచ్చారణ ఎలా ఉంది. ఉదాహరణకి మహాప్రాణాలు చూస్తారు. మహాప్రాణాలు అంటే మీకు తెలుసు కదా, మహాప్రాణాలు చూస్తారు. మీకు తెలుగున్నక్కడ సరే మీకు అన్నీ నేర్పిస్తాము. గ్రామర్ క్లాస్ అని తీసుకొని ఎలా ఉచ్చారణ చేయాలో కూడా చేపిస్తాము. అలాగే సంయుక్త అక్షరాలను ఉంటాయి, అది ఎలా స్పష్టంగా పలకాలో అన్నీ చెప్తాము. అది అవన్నీ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మీ మెమరీ కూడా మీరు కంఠస్థం చేశారు కదా ఎలా ఉంది అని టెస్ట్ చేసి మీకు గోల్డ్ మెడల్ ఇస్తారు. సో అది అలాగే సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో వీళ్ళంతా ఇప్పుడు మన ప్రోగ్రాంలో ఉన్న టీచర్లు అందరికీ కూడా గోల్డ్ మెడల్ టీచర్లే. మీరు ఇది చేయలేము అనుకోకూడదు, చాలామంది చేశారు. ఇదివరకు దాదాపు 3000 మంది పైన కూడా చేశారు. సో మన నిజామాబాద్లో కూడా మనం అందరూ నేర్చుకొని ఈ ప్రోగ్రామ్కి మనందరూ జాయిన్ అయిపోయి నేర్చుకున్నాం. అయితే ఇంకొక 2 నిమిషాలు. మనుషుల కలగత మార్చే భౌతికత విషయం అనేది తెలిసిందే. అలాంటి గీతను మన హేమంత్ గారు పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నేర్పించాలనే తపనతో ఈ ఉచిత తరగతి ప్రారంభించాలని సంతోషం అనిపిస్తామండి. పిల్లల్లో ఎలా మార్పు వస్తుంది, గీత చదివితే వాళ్ళకి ఎలాంటి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది, భవిష్యత్తులో ఎలాగా రాణించే అవకాశం ఉంటుందో ఆ విషయం చెప్పండి. ఇది చాలామందికి కూడా ఇది సందేహం ఉంది. అప్పుడెప్పుడో ద్వాపరయుగంలో చెప్పారు కదా శ్రీకృష్ణ అర్జునికి, మనం ఇప్పుడు చేస్తే మనకేంటి లాభం అని చాలామందికి అది సందేహం ఉంది. సో దాని గురించి కూడా చర్చిద్దాం. మంచి ప్రశ్న వేశారు. ఇది భగవద్గీత చేసిన వాళ్ళకి ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి చూసి మేము అబ్జర్వ్ చేసింది, ఎక్కడో వాళ్ళు చెప్పింది కాదు, మేము సొంతగా ఇదివరకు చేసిన పిల్లలు చూసిన అనుభవంతో చెప్తున్నాము. ఇది వాళ్ళకు మెమొరీ, ఈ జ్ఞాపక శక్తి ఉంది కదా, అద్భుతంగా పెరుగుతుంది. మేధస్సు చాలా బాగా పెరుగుతుంది. అలాగే ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఇది ఎందుకు పెరుగుతుంది? ఏకాగ్రత. ఇవన్నీ ఎందుకు పెరుగుతున్నాయి? వేరే నవలలు చేస్తే కూడా పెరగాలి కదా. మరి భగవద్గీత చేస్తే ఎందుకు పెరుగుతున్నాయి అంటే, ఇది నవలు అవన్నీ చదివితే మీకు జ్ఞానం వస్తుంది, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ జ్ఞాపశక్తి, ఫోకస్, కాన్సన్ట్రేషను ఇవన్నీ ఎందుకు పెరుగుతాయంటే, అక్కడ భగవద్గీత స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. ఇక్కడ కురుక్షేత్రంలో అది అందుకే ఒక్కొక్క అక్షరం బీజాక్షరము, ఒక్కొక్క పదం బీజ మంత్రం. అంటే శక్తితో కూడిన అక్షరాలు, శక్తితో కూడిన పదాలు. అది మనం చేస్తూ ఉంటే మనలో ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీ వల్ల మనకు చాలా చాలా బాగా మూడు మంచిగా ఉండి శక్తి కూడా బాగా పెరిగి అక్షరాలకు చేస్తూ 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 ఉచ్చారణతోటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ మెమొరీ, జ్ఞాపక శక్తి చాలా బాగా పెరుగుతుంది. అలానే అది రెండవది కాన్ఫిడెన్స్. పిల్లలకి ఈరోజు రేపు కావాల్సింది కూడా అదే. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నారనుకుంటున్నారో వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి కొంచెం పై తరగతిలో వెళ్ళాక. మరి అక్కడ కాన్ఫిడెన్స్ కావాలి కదా. భగవద్గీత చేసిన వాళ్ళకి ఆత్మవిశ్వాసం, అది భగవద్గీత చేసిన వాళ్ళకు దండిగా ఉంది. ఇది స్వయంగా చూసింది, పిల్లల్లో చూసింది వాళ్ళు. అది రెండోది. ఓకేనా. సో వాళ్ళు సాధించాల్సింది తప్పకుండా సాధిస్తారు. ఎందుకంటే భగవద్గీత వల్ల వాళ్ళకు మంచి మంచి విషయాలు తెలుస్తాయి. వాళ్ళు ఎప్పుడైతే నాలెడ్జ్ పెరిగి ఆ శక్తితో కూడిన మంత్రాల్లో ఉన్న పదాల్లాగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళకి ఉన్న ఆ పాజిటివ్ ఎనర్జీతోటి వాళ్ళు చాలా బాగా చేస్తారు. ఓకేనా. ఎందుకు ఇది ముఖ్యం అంటే, రేపొద్దున మన పిల్లలు వారు ఉన్నత స్థానాలు ఉన్నప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు కూడా సమాజానికి అనుకూలంగా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు భగవద్గీత చేశారు కాబట్టి దాంట్లో ఉన్న విషయాలన్నీ వాళ్ళకు నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా చక్కగా ఉంటాయి. ఆలోచనల వల్ల చక్కగా ఉంటాయి. ఎందుకంటే మనిషి వాళ్ళ యొక్క యాక్షన్స్, బిహేవియర్, నడవడి వాళ్ళ ఆలోచన మీద ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఎలా ఉంటే వాళ్ళ నడవడి అలా ఉంటుంది. సో భగవద్గీత చేసినప్పుడు మంచి మంచి థాట్స్, మంచి మంచి ఆలోచన వస్తాయి. ఓకేనా. ఇది ఇన్ని కారణాలకు మనం భగవద్గీత చేయాలి. పెద్దవాళ్ళకు కూడా నాకేంటి అనుకోకూడదు, పెద్దవాళ్ళకు కూడా చాలా చాలా మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఓకేనా. ఎందుకంటే మేము ఈ ఆఫీస్లో ఉన్నప్పుడు ఒత్తిడిలు కానీ, మానసిక ఒత్తిడిలు కానీ అవన్నీ కూడా మీరు తట్టుకోగలరు. ఎందుకంటే మీకు ఆ జ్ఞానం ఉంది, ఆ శక్తి కూడా మీకు, ఓర్పు అన్నీ వస్తాయి. ముఖ్యంగా మీకు మన ధర్మం గురించి చాలా బాగా తెలుస్తుంది. ఓకేనా. ధర్మం అంటే చాలా అపోహలు ఉన్నాయి. అది ధర్మం అంటే మన జీవన శైలి ఎలా ఉందో చెప్పేదే ధర్మం. అలాంటి సూత్రాలు దండిగా ఉన్నాయి మన భగవద్గీతలో. సో అందుకోసం మీరు భగవద్గీత చేయాలి అని నా అభిప్రాయం. 18 అధ్యాయాలు ఉన్నటువంటి గొప్పైన పుస్తకం. ప్రపంచంలో ఏ పుస్తకానికి జయంతి జరపరు, కానీ గీతా జయంతి మాత్రం జరుపుకుంటాం. అది గొప్ప విశేషం. అలాంటి గీతలో 18 అధ్యాయాలు ఉంటాయి. మరి ఈ 18 అధ్యాయాలు ఈరోజు ఒక శ్లోకాలు చెప్పాలంటే అది ఇదే కాదు. మీరు ఏ విధంగా పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ముఖ్యంగా యువతలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, వాళ్ళకి ఏ విధంగా సమయం తీసుకొని ఉదయం సాయంత్రం కానీ మరి మీకు ఉన్నటువంటి అవకాశాలు ఇది సోషల్ మీడియా ద్వారా కానీ ఎలా మీరు ఈ గీతా శ్లోకాలకు అవగాహన కల్పిస్తూ వాళ్ళని ఆసక్తి విధంగా ఎలా ప్రయత్నం చేయబోతున్నారు,
ఎలా చేస్తున్నారు, సహజ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇది మన పిల్లలకి కొన్ని స్కూల్స్లో వెళ్ళి వాళ్ళకు ఇంట్రడక్షన్ క్లాస్ తీసుకుంటున్నాము. వాళ్ళకు భగవద్గీత గురించి చెప్తున్నాము, ఎలా వచ్చింది, ఎలా శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాల్సి వచ్చింది, అలాంటి విషయాలన్నీ ఒక స్టోరీ రూపంలో చెప్పాము. అది చాలా బాగా పిల్లలకి రిసీవ్ చేసుకున్నారు. ఎందుకంటే పిల్లలకి కథ రూపంలో చెప్పాలి, ఆ ఆధ్యాత్మిక విషయాలు కూడా మెల్లిమెల్లిగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. సో అది చూసి చాలామంది 2వ క్లాస్ ఎప్పుడు, 3వ క్లాస్ ఎప్పుడు అని చెప్పి అడగడం స్టార్ట్ చేశారు. సో అలా పిల్లలకు కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇది అందరూ మన నిజామాబాద్ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా జాయిన్ కావాలి కాబట్టి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కాబట్టి వాళ్ళకు కూడా ఏం చేసామంటే టెలిగ్రామ్ అనే యాప్లో మన పిల్లలందరికీ పెద్దలకు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసాము. ఆ గ్రూప్ ద్వారా మీ అందరికీ భగవద్గీత నేర్పించాలని ప్రయత్నం ఇది. అయితే యాప్ వచ్చేసేసి టెలిగ్రామ్ అనే యాప్, అది కూడా ఫ్రీదే, మీరు అది ఇన్స్టాల్ చేసుకోవాలి. అది సేమ్ మన వాట్సాప్ లాగానే ఉంటుంది, కాకపోతే దాంట్లో ఉన్న ఫీచర్స్ చాలా బాగుంది. మన క్లాసులు తీసుకోవడానికి అనుగుణంగా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దాంట్లో మనం నిత్యపరంగా చేసుకోవచ్చు, ఆల్ ద టైమ్స్ కూడా మనం చేసుకోవచ్చు, ఏం రిస్ట్రిక్షన్స్ లేదు, చాలా మంచి వసతులు ఉన్నాయి దాంట్లో టెలిగ్రామ్ అనే యాప్లో. మీరు అది ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మనకు గ్రూప్ క్రియేట్ చేస్తాను. దాని తర్వాత మీరు ఇది వీడియో తర్వాత మీకు అన్ని వివరాలు చెప్తాము, ఇక్కడ రావాలి, ఎవరిని సంప్రదించాలి, మీరు అక్కడ జాయిన్ కావాలంటే. సో అక్కడ జాయిన్ అయిపోయిన తర్వాత మీకు ఆ గ్రూప్లో మరిన్ని వివరాలు ప్రొవైడ్ చేస్తాము, ఎలా ఉంటుంది ఈ ప్రోగ్రామ్ అని. క్లుప్తంగా మీకు ఒక 2 నిమిషాలు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో చెప్తాము. భగవద్గీత మొదటిగా మేము ఒక ఉదాహరణ చెప్తున్నాను. వారంకి 20 శ్లోకాలు అనుకున్నాం, ఓకేనా? 20 శ్లోకాలు ఉంటే మొదటి రోజు సోమవారం రోజు ఒక 10 శ్లోకాలు అనుకుంటాం, మంగళవారం రోజు ఇంకొక 10 శ్లోకాలు, 20 శ్లోకాలు చెప్పేస్తాం. ఆ చెప్పుడు కూడా 4 సమయాల్లో చెప్తాం మీకు. ఉదాహరణకి సోమవారం రోజు 10 శ్లోకాలు అనుకున్నాం అనుకోండి, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము, రాత్రి 4 సమయాల్లో ఆ 10 శ్లోకాలు చెప్తాం. 4 టీచర్లు, ఎందుకంటే ఉద్యోగస్తులు ఉంటారు, గృహస్థులు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి మీకు ఏ సమయాల్లో వీలుంటుందో ఆ సమయంలో మీకోసం 4 సమయాల్లో మీకు ఏ టైంలో మీకు కుదిరే విధంగా మీకు ఏర్పాటు చేస్తాం, ఓకేనా? అలాగే మంగళవారం రోజు కూడా ఇంకొక 10 శ్లోకాలు చెప్పి 20 శ్లోకాలు అక్కడ ఆపిస్తాం. దాని తర్వాత ఏం చేస్తాము, మిగతా 5 రోజులకు కూడా మీకు చిన్న గ్రూప్స్తో భగవద్గీతలో గోల్డ్ మెడల్ తీసుకున్న టీచర్ తోటి మీతో 20 శ్లోకాలు మీతో పలికిస్తాం. అక్కడ ఉన్న తప్పులన్నీ అప్పటిదప్పుడే కరెక్షన్ చేసేసి, అలాగే మీకు సలహాలు మళ్ళీ ఎలా చేయాలి మీకు అన్నీ చేయించేసి ఆ వారం 20 శ్లోకాలు మీతో చేయించేస్తాం. సో ఇది దగ్గరుండి చేస్తారు, ఎందుకంటే అందరూ సేవాభావంతో చేస్తున్నారు కాబట్టి, ఎవరు డబ్బులతో చేస్తున్నారు కాబట్టి మీకు ఎంత కావాలంటే అంత సమయం మీకు కేటాయిస్తారు, ఓకే? అలాగే దీని తర్వాత కూడా మీకు పారాయణలు పెడతాం. పారాయణలు పెడితే చాలా బాగా పికప్ అయ్యారు. లాస్ట్ బ్యాచ్లో చూసాము, పారాయణ అంటే చాలామంది ఇష్టపడుతున్నారు. ఉదాహరణకి ఏకాదశి రోజు పారాయణలు అలాంటివన్నీ పెట్టి మీతో చేస్తాం. అలాగే అది కాకుండా మీకు ఒక గ్రామర్ క్లాస్ కూడా ఉంటుంది, ఉచ్చారణ ఎలా ఉండాలి, ఎలా చేయాలి. కష్టము అనుకున్న వాళ్ళకి కూడా ఇప్పుడు చాలా బాగా చేస్తున్నారు. మొదటిగా కష్టము నాతోటి కాదు అన్న వాళ్ళు కూడా టకా చెప్తారు ఇప్పుడు శ్లోకాలు. ఎందుకంటే మొదటిగా ఏదైనా కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ మేము అందరం ఉన్నాము, నేను నేర్చుకున్న వాళ్ళు ఉన్నాము, మీ అందరికి సాయం చేస్తాము. మీరు ఒక్కరే లేదు దీంట్లో, మీకు ఎలా పలకాలో ఎలా చేయాలో మహాప్రాణాలతో సహా మీకు చేయిస్తాం. ఇది ఈ ప్రోగ్రామ్. దాని తర్వాత మనం ఏది నేర్చుకున్నా కూడా ఫైనల్గా పరమాత్మకే సమర్పణ చేయాలి. దానికోసం కూడా మీ అందరూ నేర్చుకున్న తర్వాత 18 అధ్యాయాలు నేర్చుకున్న తర్వాత ఫైనల్ ప్రోగ్రాము భారీ ఎత్తున చేసి గెస్ట్లను పిలిచి మీకు గోల్డ్ మెడల్స్కి ఉన్న వాళ్ళకి గోల్డ్ మెడల్స్ కూడా ఇచ్చి ఇంకా అందరినీ ఇన్వైట్ చేసి నలుగురికి తెలిసే విధంగా చేస్తే మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. సో ఇది మనం ఫైనల్ సమర్పణ శ్రీకృష్ణ పరమాత్మకు సమర్పణగా చేయాలి. అది కూడా మనం ప్లస్ దేవోభవ పితృ దేవోభవ, ఇద్దరు ఏ విధంగా చేస్తే పిల్లలు అనుకుని అలా ఆచరిస్తారని మనకు శాస్త్రం చెబుతూ ఉంది. ఈ ఇద్దరు దంపతులు హేమంత్ దంపతులు ఇద్దరు కూడా వాళ్ళు గీతను పఠిస్తూ 700 శ్లోకాలు పఠన చేసిన తర్వాత వాళ్ళు పట్టుకుండే వాళ్ళ పిల్లలు కూడా నేర్పారు. ఆ పిల్లల్లో ఆనిముత్యమే మా మీనా కూడా చక్కగా గీతా శ్లోకాలు పఠిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఒక 2 శ్లోకాలు తన స్వరంతో వినిపిస్తూ ఉంటుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ 12ోऽధ్యాయः భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే
भक्ता स्वां पर्युपासते ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः श्रीभगवानुवाच मय्यावेशमनो ये मां नित्ययुक्ता उपासते श्रद्धया परयोपेताः ते मे युक्ततमामताः। ఇది చేయాలనుకుంటున్నారో ఇది సెకండ్ సంకల్పం. ఇది ప్రపంచంలో ఎవరైతే గీత ధ్యానం చేస్తారో, పఠిస్తారో, చూస్తారో, గీత జరుపుకుంటారు వాళ్ళకి కొన్ని పుణ్యనదుల స్థానం పుణ్యనదులు శాతం ఇస్తున్నారు. అంటే గీత పాలన చేస్తేనే కొన్ని వందల పుణ్యనదుల స్థానం దక్కి మనకి. అలాంటి గీతను మీరు కుటుంబ పరంగా అందరికీ కలిసి చేస్తున్నారంటే అలాంటి చాలా గొప్ప విషయం ఇది. మీకు గీత ప్రచారం అంతా కూడా ఎవరి సహకారం లభిస్తూ ఉంటుంది, మీకు స్వచ్ఛంద సహకారం సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మీకు ఆ విషయాలు మా నిజామాబాద్లో ఎలా ముందుకు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నారో దీని విషయాలు. ఇది ఇంత పెద్ద ప్రోగ్రాము ఒక్కరి వల్ల కాదు. ఇది చాలామంది ముందుకు వచ్చారు. భగవంతుడే మనకందరూ సాయం చేయడానికి వీళ్ళందరినీ పిలిచారేమో అనిపిస్తున్నది. ఇక్కడ మొదటిగా మన ఉత్తర తిరుపతి క్షేత్రం నుంచి చాలా సపోర్ట్ దొరికింది. మన గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమం, దాని తర్వాత మన గీతా భవన్ నుంచి కూడా మన ప్రచార మండలి ఉంది కదా, అక్కడ కూడా అందరూ మనకు సహకారం చేశారు. శర్మ గారు కూడా అక్కడే పరిచయం అయ్యారు. వాళ్ళు కూడా ఈ ప్రోగ్రాం గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే చాలామంది వాలంటీర్స్ సెల్ఫ్గా వాలంటీర్స్గా చేయడానికి ముందుకు వచ్చారు. ఎందుకంటే ఇది అందరికీ చేరాలంటే 4 చోట్ల తిరగాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళ నుంచి ఇది తీసుకోవాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ పేర్లు తీసుకోవాలి, వాళ్ళని గ్రూప్లో యాడ్ చేయాలి. చాలామంది పాత బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ముందుకు వచ్చారు. మేము చేస్తాము, ఇది శ్రీకృష్ణ పరమాత్మకి ఇష్టమైనది కాబట్టి మేము చేస్తాము, ఈ సేవలో మేము చేస్తామని చాలా మంది ముందుకు వచ్చారు. అలాగే స్కూళ్ళల్లో కూడా అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కూడా చాలా మంచి సపోర్ట్ చేశారు. ఈ మంచి కార్యక్రమం మన పిల్లలకి కావాలి, వాళ్ళ మానసిక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం కదా, మనం పరీక్షలో కొంచెం మార్పులు తేడా అని కొంచెం నెగిటివ్గా ఆలోచించి ఏ పనులు చేసుకుంటారు మీకు తెలుసు కదా. అలాంటివన్నీ ఈ భగవద్గీత వల్ల పిల్లలకి కొంచెం మానసిక శక్తి, అలాగే భగవద్గీత చెప్తుంది, ఏం చెప్తుంది, నీ కర్మ నువ్వు చేయి, నీ కర్మాచరణ నువ్వు చెయ్యి, అంతే అలా ఆశించాలి. చేసేది కూడా పరమాత్మకు అనిపిస్తున్న భావంతో చేస్తే మీ ఏదైనా సరే మీరు దానికి ప్రత్యేక కర్మలు చేయాల్సిన పని లేదు. మీ చేస్తున్న కర్మలనే పరమాత్మ అర్పణగా చేస్తూ ఉంటే చాలు. దానివల్ల ఏమవుతుందంటే దాని గురించి ఆ ఫలితం మీ మీద పడకుండా ఫలితం కూడా పరమాత్మకే వదిలేసేస్తే మనకు ఆ ఒత్తిడి ఉండదు అని భగవద్గీత చెప్తుంది. కాబట్టి పిల్లలకు అది చాలా మంచిది. పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి పరీక్ష హాల్ ఎంటర్ అయ్యి రాసే వరకే వాళ్ళ కర్తవ్యం. దాని తర్వాత వాళ్ళు మిగతా అంతా ఇంకా పరమాత్మ చేతిలో వెళ్ళి వదిలేస్తారు. అంతేగాని దాని గురించి విచారణ చేసి అది చేసి ఇది చేసి బాధపడకుండా ఉండడానికి ఈ భగవద్గీత చాలా తోడ్పడుతుంది. తరిగిపోతున్న భారత సంస్కృతి సాంప్రదాయం పెంపొందించడానికి మనకి ఆధ్యాత్మిక చింతన ఎంతో దోహదపడుతూ ఉంటుంది. అందులో భాగంగానే హేమంత్ గారు మన నిజామాబాద్ నగరంలో చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా గీతా శ్లోక అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఎందుకంటే పిల్లలకి స్కూల్ బంద్గా ఉంటుంది, ఈ సమయంలో చక్కని అవగాహన సదస్సు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు. వారు చేసే గొప్ప కార్యానికి మనందరం కూడా భాగస్వాములై సహకరిస్తూ చైతన్యం అందిస్తూ ఈ మహాయజ్ఞం విజయవంతం కావాలని కోరుకుంటూ విజయిస్తూ దిగ్విజయిస్తూ నమస్కారం. అదే ఈ చాలామందికి ఈ నెక్స్ట్ బ్యాచ్ కొత్త బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని సందేహాలు ఉన్నాయి కాబట్టి అది కొన్ని కూడా చెప్పేస్తాము. ఇది మే మొదటి వారంలో స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాము ఉచితంగానే అన్ని క్లాసులు, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా. ఇది రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అంటే అది కూడా చాలా సులభంగా చేస్తాము. మీరు ఇక్కడ ఉన్న ఈ క్యూఆర్ కోడ్స్ ద్వారా స్కాన్ చేసుకుంటే జాయిన్ అయిపోవచ్చు టకామని గ్రూప్లో. అది కాని పక్షంలో ఈ నంబర్కి సంప్రదించి మీరు వివరాలు తెలుసుకొని ఆ వాట్సాప్లో మీ డీటెయిల్స్ పెట్టేసి మీరు రిజిస్టర్ చేసుకున్నట్టుగా లెక్క. ఆ నంబరు 7416548008. మరోసారి 7416548008. ఈ నంబర్కి సంప్రదించి మీరు మాట్లాడచ్చు, ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు. అలాగే ఆ నంబర్కి వాట్సాప్ పెట్టేస్తే మీరు ఆ డీటెయిల్స్ అన్నీ పెట్టేస్తే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అందరికీ కూడా ధన్యవాదాలు. మీరు చూసి వెంటనే
స్పందించి మీరు ఈ ప్రోగ్రామ్ రిజిస్టర్ అయిపోండి. ధన్యవాదాలు. అలానే మీరు మీ వంతు సహకారం చేసి ఈ ప్రోగ్రాంలో జాయిన్ కండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. అది మీ ఫోన్ ద్వారానే కానీ, వాట్సాప్ గ్రూప్లో కానీ, మీ ఏ సోషల్ మీడియాలో ఉన్నారో ఆ సోషల్ మీడియా పెట్టేసి మీ వంతు సహకారం. ఎందుకంటే ఎవరికి ఎలా జాయిన్ కావాలన్నదో తెలియదు కాబట్టి మీరు మీ వంతు సాయం చేసి అందరినీ మేము రీచ్ కాలేము. సో మీరు మీ పర్సనల్ గ్రూప్స్లో మీ స్నేహితులు, మీ కోలీగ్స్ వాళ్ళందరి గ్రూప్లలో కూడా మీరు షేర్ చేసి ఇలా ప్రోగ్రామ్ ఉంది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కాగలరని ఈ వీడియోని షేర్ చేయండి. మీ వంతు సహకారం చేయండి. మీ ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. ఈ మహత్తర జ్ఞానికి చేయనివ్వండి. మీరు కూడా ఈ యొక్క ఉపగణ సదులను చూస్తూ ప్రేక్షకులుగా వినడం కాకుండా మీరు కూడా దీంట్లో పాత్రలైనారంటే ఆ యొక్క కృష్ణభావునికి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మనకి భారతీయ సౌందర్యాన్ని మనం ప్రపంచం చెప్పే అవకాశం ఉంటుంది. పిల్లలు పెద్దలైన కాకుండా అందరూ దీన్ని జయించండి. మీ అందరికీ కూడా కృష్ణభావుని అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా విజయస్తూ. జై గీత, జై భగవద్గీత. ఓం శ్రీకృష్ణ పరమాత్మే నమః. నా పేరు జయ అభిలాష్. నేను ఈ భగవద్గీత క్లాస్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక నెల రోజుల పాటు నేను క్లాస్లోని వీక్షించడం జరుగుతుంది, నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈ క్లాసులు నేర్చుకోవడం వల్ల నాకు చాలా జ్ఞాపక శక్తి పెరగడం జరిగింది. నేను 1 మంత్ కింద రాసిన SSC బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా ఈ భగవద్గీత పఠించడం ద్వారా ఏ టెన్షన్స్ లేకుండా ప్రశాంతంగా ఎగ్జామ్స్ వెళ్ళి ఎగ్జామ్ మంచిగా రాయడం జరిగింది. ఎగ్జామ్ చాలా మంచిగా రాశాను. ఈ భగవద్గీత పఠించడం వల్ల నాకు చాలా జ్ఞాపకశక్తి పెరగడం జరిగింది. భయం ఇంకా టెన్షన్ అనేది చాలా తగ్గి అంతా మంచి జరగడం అనేది స్టార్ట్ అయింది. నాలాంటి వయసు వాళ్ళు ఎవరైనా ఈ వేసవి కాలంలో ఏం చేయాలనుకునే వాళ్ళు ఈ భగవద్గీత పాఠాలు నేర్చుకోవడం చాలా మంచిదని, భగవద్గీత నేర్చుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుంది. శ్రీకృష్ణుని యొక్క కృపా కటాక్షలు మనకు అందుతాయని చెప్పి కోరుకుంటున్నాను. అందరూ నాలాగే క్లాసులో జాయిన్ కావాలని కోరుకుంటున్నాను. నా పేరు మీనాక్షి. ఈ ప్రోగ్రాంలో మా తల్లిదండ్రులు జాయిన్ చెప్పించారు. టీచర్ ద్వారా నేను భగవద్గీత నేర్చుకున్నాను. డాలస్లో గోల్డ్ మెడల్ కూడా పొందినాను. గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా పొందినాను. మీరు కూడా భగవద్గీత నేర్చుకోండి. భగవద్గీత క్లాసెస్ జాయిన్ కావండి. నాలాగా గోల్డ్ మెడల్ ఇంకా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పొందండి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాన్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైనగ.